అద్దెగది. ఆడు నేల, మీరు ఆకాశం. ఆడు చిట్టెలుగా, మీరు గంగిరెద్దు. అద్దెగది. రైట్, నేను ఎదురద్రా ముద్దు మాట వరుస్తున్నాను బాబు గారు. అది కదా, ఆ పండగ రోజున మన పండు పెద్దలు పెట్టుకోవడానికి ఆయనకి ఎన్ని వేల గుండెలు ఉండాలి అట. అది బాబాయ్ ఆయన బుద్ధి లేని విధవ మన ఊరు రివాజా మార్చేశాడే. అటు 7 తరాలు ఇటు 7 తరాలు మన ఇంటి కొమ్ములు పెట్టి నాపిన మనగాడలేడే. ఒక్క పిల్లలకి ఆడించేశాడు. బుద్ధి లేని విధవ. వీడి తోకొచ్చి కారం ముందు తీసుకొచ్చి అక్కడ బొట్టు పెట్టేస్తాను. బొట్టు అంతేనా బాబాయ్? మీరు నువ్వు అనండి, చర్మం పలిచేస్తాను, ఎముకలు ఏటనుకుంటున్నారో ఏటో. చేతనంటే కిటుకు మ్యాటర్. మన వల్ల కాకమైన 10 మందినట్టే నన్ను నిలువురా వలిపించేస్తాను. చర్మం రేయ్, ఆ మాత్రం నా చాట కదరా. డబ్బు కట్టే పని చెప్తాడు రా. డబ్బా ఒక బేరం చెప్పరా సన్నతి. మన పంటకాలం ఒక అడ్డు కట్టేసేసి అలా చేలన్నీ ఎండగడితే చెరువు ఎండితే చేపలు బయటపడ్డట్టు బావుడమంటారు. ఏమంటారు? బేష్, భలేగా ఉంది. రేయ్, నెత్తిమి కూర్చోరా. దిగరా. అది కాదు బాబాయ్, మన కిటికీ ఎలాగుందంటారు? నెమ్మదిరా, గోడకి చెవులుంటాయి. నేనంతా వింటూనే ఉన్నా నాన్న. ఏమిటా విన్నావు? నిన్నెవరో వినమన్నది? అసలు ఎందుకునే పేదవాళ్ళ కడుపులు కొట్టడం పెద్ద మనుషుల లక్షణం కాదు నాన్న. ఉసావు కాంతం, కాంతం. అదేమిటే ఎన్నపేడు తాళం చేతులని నీకే ఇచ్చాను కదే. అందుకా ఎరుపులు? అది కదే నీ సుప్పుతుడు చూడు, నీతులు చెప్తున్నాడు. నాకే నీతులు చెప్తాడే. నీ పద్ధతులు నాకే నచ్చలేదు నాన్న. అది గది. రై, నా కడుపును నువ్వు పుట్టావా, నీ కడుపు నే పుట్టాను రా. కొడుకుతో మాట్లాడే పద్ధతి ఇదేనా? తెలివి తెల్లారినట్టే ఉంది. నాయన, మీ నాన్నగారి మాటలకేం గాని నువ్వు వెళ్ళి నీ పని చూసుకున్నాయనా. వెళ్ళు, త్వరగా పోయానికి వచ్చే. అలాగేనమ్మా. వెళ్ళమ్మా. కాంపౌండర్ సార్ క్లోజ్. పని పట్ట లేకపోతే సరి. ఎవరికి? నాకు ఆ పని పడాలి కూడా. మీ పని అందరికీ తెలిసిందిగా. ఏమిటి డబ్బా ఇప్పుడు ఈ డాబు సర్లకేం గాని నోరు ముసుకుపోయినా పదండి. ఎక్కడ్రా? మింగడానికి. వెళ్ళి పట్టయ్య గారిని అడిగి పువ్వాకు పడరా. పోరా. కదులు పదనిక. ఆపద్ బాంధవ, అనాథ రక్షక. ఎవరు? రాణి. పరంధామ, పాహిమాం పాహిమాం. ఏమిటి పగటి వేషం? నా వేషమే. ఏ నాటకంలో? నీ హృదయ నాటకంలో. దానిలో నీకు వేషం ఉందా? మన జీవిత గ్రంథాలు తిరగవేస్తే నీకే తెలుస్తుంది. ఇలా వచ్చావే? అందరూ డాక్టర్ దగ్గరికి ఎందుకు వస్తారే? ఏ ఒంట్లో బాగలేదా? ఒళ్ళంతా ఒకటే పులకరింపుగా ఉంటుంది. వెన్నెల వేడిగా ఉంది. పాలు చేరు. పోయిన కంఠం ఎంత కఠోరంగా ఉంటుందని. అదే విపరీతంగా ఉండే విషయం. చేపట్టి చూస్తే నీకే తెలుస్తుంది బావా. నాడి బాగానే ఉంది. వ్యాధి అంతుపట్టలేదా? నా కళ్ళల్లోకి నిదానంగా చూడు బావా. నా బాధ నీకే అర్థమవుతుంది. నన్ను అట్టే బాధ పెట్టక నీ బాధ ఏదో నాతో చెప్దు. ఎలా చెప్పేది బావా? నువ్వు డాక్టర్వి, నేను వకీల్ని. అయితే అబ్బబ్బా, ఆడదా ఇప్పుడుతేగా సిగ్గు తెలియడానికి. పోనీ నా దగ్గర సిగ్గు అయితే మా నాన్నతో చెప్పు. మీ నాన్నతో చెప్పడానికి మా నాన్నను పంపానులే. మంచి పని చేసావులే బావా. మా రఘుకి మీ రాణికి ఈ మాఘమాసంలో పెళ్లి ఖాయం. ఆహా, బావగారి మాటకు తిరుగులేదు. కానీ పెళ్లి మా ఇంట్లో జరగాలి. కానీ పిల్ల మాత్రం మా ఇంటికి రావాలి. కనుక మాకు కానీ ఖర్చు లేదన్నమాట. ఇదిగో బావా, ముందుగానే చెబుతున్నా, మనవడు మాత్రం మా ఇంట్లోనే ఉంటాడు. ఏ మాకు పాలు లేవనా? మా దివాణంలో 3 మేకలు, 2 గొర్రెలు, 7 బర్రెలు, 6 ఆవులు. వీడొకడు వెరసి 19 పశువులు. ఒరే డబ్బా, అయ్యా నోరు మై. బావ పెళ్లి బేరానికి వచ్చాడా, పశువుల బేరానికి వచ్చాడా? చూడు బావా, నాకు ఒక్కగాను ఒక్క కూతురు. బావా, నాకు మాత్రం ఒక్కగాని ఒక్క కొడుకేగా. అది కాదు బావా, పిల్లలు కాపురానికి పంపిస్తే ఇల్లంతా బావురమంటుంది. పోనీ మనవణ్ణి మాత్రం. అదేంటి బాబాయ్, మనవడు అక్కడే పుడతానని శాస్త్రం ఏంటి? అక్కడొకడు ఇక్కడొకడు పెరగొచ్చుగా. ఆహా, కేతనా భేషైన మాట. అది సరే, తర్వాత మాట. మరి మనవణ్ణి ఏ బళ్ళో చదివిద్దాం, ఏ చదువు చదివిద్దాం? ఎవరు చదువు సంగతి మాట్లాడుతున్నది? అరే ఏమిట్రా అలా తెల్లముఖం వేస్తావు? నీకేం పిల్లలు పుట్టరా? నీ పెళ్లి నిశ్చయం చేశాను. పిల్లెవరు తెలుసా? మన రాణి. మీరు మా భవిష్యత్తును ఆలోచించడం లేదు నాన్నగారు. నేను ఉదయమే వైద్యానికి వెళ్తాను.
నేను వచ్చేసరికి రాణి కోర్టుకు బయలుదేరుతుంది. సాయంత్రం ఆమె వచ్చేసరికి తిరిగి నేను వైద్యానికి బయలుదేరుతాను. ఇలా జీవితాలు రెండు చెరువుదారే గాని చేరి రావు నాన్నగారు. అందుకే ఈ పెళ్లి వద్దంటున్నాను. రై పెళ్లి నీకు రాణికిరా, నీ ఉద్యోగానికి దాని ఉద్యోగానికి కాదు. అబ్బాయి గారు చెప్పిన దాంట్లో పాయింట్ ఉందండి. అది గది రై ఆడికి నువ్వు జాయింట్ రా నోర్మై. రాణి వకీలు వృత్తి నేర్చుకుంది. ఎవరైనా న్యాయమూర్తికిచ్చి వివాహం చేయండి. సలహా సంప్రదింపులకు ఒకరికొకరు సహాయపడుతూ ఉంటారు. వారి సంసారం సౌఖ్యంగా సాగిపోతుంది. ఇదిగో అల్లుడా, ఆపవాయి నీ వ్యాఖ్యానాలు. నా కూతురికి వరుణ్ణి నిర్ణయించడానికి నువ్వెవరు వాయ్? ఇదిగో బావా, పిలిచి పిల్లని ఇస్తానంటే ఇలా చెట్టుకి కూర్చుంటారా? నువ్వే గనక మా ఇంటి చుట్టూ కాడదిగేటట్టు తిరిగితే నీ కొడుకు ఇట్లా మాట్లాడేవాడేనా? మహా సలహా చెప్పొచ్చాడు, పెద్ద సలహాదారుడు. నా కూతురు ఎంత గొప్ప వకీలు నీకేం తెలుసు బాబు. చాలు చాలు, బుద్ధి వచ్చింది. ఈ పెళ్లి సంగతి కనుక మీ ఎదుటి నేను ఎత్తానంటే చెప్పెట్టి కొట్టండి. మీరే గనక ముందెత్తితే నా చేతిలో మంచిది కావు. మా బావా బావా వస్తా. బావా 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 కాంతం నిన్నేనే కాంతం. బాబా ఎందుకు అలా గొంతు నుంచి అరుస్తారు? ఏం నష్టం వచ్చింది ఇప్పుడు? ఏ నష్టం వచ్చిందా? నెలకి 1000 రూపాయలు నష్టం వచ్చింది. రాణి ప్లేడ చదువుకున్న పిల్ల కదా, ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే మనకి ప్లేడర్ ఖర్చులన్నీ మిగులుతాయని నేను ఆలోచిస్తుంటే నీ కుమారత్నం లేడు, ఆయన పెళ్లే చేసుకోడట. అంత గట్టిగా అరిచేసి ఎవరన్నా వింటారా? కాస్త నయ్యని చెప్పుకోరు. అదేనే, నేను అరిస్తే అరుపులే. నువ్వు చెప్పు, నయ్యని చెప్తావో, భయని చెప్తావో, నచ్చ చెప్తావో, బుద్ధకి చెప్తావో చెప్పవే, తీసుకొని చెప్పవే. పదనైనా మీ నాన్నగారు రంకులు చిందులు నీకు కొత్త నాకు కొత్త పద. ఏమన్నావు? నాకు రంకులే సింధులే? రంకులు వేడి నేను ఎద్దులతే, సింధుతో నేను కోతినా? అవన్నీ మనకంటే ఎంతో నయ్యం బాబాయ్. బాగా చెప్పవురా డబ్బా. ఏమన్నా ఏమన్నారా సముద్రుడి? ఏమన్నారా ఏమన్నారా సముద్రుడి? ఏమన్నా చెప్పు, ఏమన్నారా చెప్పరా చెప్పరా. అమ్మాయి రాణి, అమ్మాయి చూసావామా? పెద్ద మనిషి అన్న తర్వాత మాట నిలకడ ఉండాలా అక్కర్లేదా? నువ్వే చెప్పు. 20 ఏళ్లుగా మేనరికం అని పాకులాడుతున్నాని. ఏమిటి నాన్న మీరనేది? ఆహా, నిన్నగాక మొన్న నా కళ్ళ ముందు పుట్టాడు. అమ్మా, వాడా నాకు నీతులు చెప్పేవాడు. వైద్య వృత్తికి వకీలు వృత్తికి వరసే లేదంటాడు. పాయింట్ విడిచి వాదిస్తున్నావు నాన్న. అది కాదమ్మా, మీ అమ్మ ఆఖరి ఘడియల్లో తన అన్న కొడుక్కి నిన్నిచ్చి పెళ్లి చేయమని చెప్పి వెళ్ళింది అని నేను ఏడుస్తూ ఉంటే ఆ రఘుగాడేమో ససేమిరా నేను చేసుకోనని బిర్రా బిగిసి చెట్టెక్కి కూర్చున్నాడు. అందుకే ఈ చిందులన్నీ. నువ్వు అలాగే చూస్తుండమ్మాయి. వాడికి ఏ రోజున పెళ్ళవుతుందో అదే రోజున అదే ముహూర్తానికి డప్పు డోలు మొదలైనటువంటి అన్ని వాయిద్యాలు కూడా అమర్చి అంతకంటే డబుల్ టాప్సర్ గానీ వివాహం జరిపించకపోతే నా పేరు గొప్పల గణపతే కాదు. అంతే అంతే కదా. ఈ మాత్రం దానికంత ఆత్రం ఎందుకు నాన్న? పెళ్లికి నేను ఒప్పిస్తానుగా. వల్లనంటున్నాడే. వల్లనంటే వదులుతానా? 30 తిప్పలు పెట్టి 3 కోట్లు తిప్పైనా సరే ఒప్పిస్తాను. ఒప్పిస్తే చాలదమ్మాయి. వాడు నా దగ్గరకు వచ్చి నా కాళ్ళు పట్టుకుని నాకు క్షమాపణ చెప్పుకునేంత వరకు నేను కాపురానికి పంపిస్తారు. అంతే. అంతేకాదు, మీ అడుగులకు మడుగులు ఒత్తిస్తూ మన ఇంట్లో బంట్రోతగా చేసి ఆడిస్తాను. చాలా చాలు, అంతే చాలు. నువ్వు గొప్పల గణపతి కూతురు అనిపించావు ఇప్పుడు.